అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ముందుగా మీ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. సో ఇవాళ మనం మన టిక్ టాక్ టో ప్రాజెక్ట్ని కంటిన్యూ చేద్దాం. దిస్ ఇస్ ద పార్ట్ 2 అండ్ ఇవాల్టి ఈ పార్ట్ 2లో మనం బేసిక్గా మన గేమ్ క్లాస్ని ఇనిషియలైజ్ చేద్దాం. అంటే ఏదైతే మన టోటల్ గేమ్ ఉంటుందో ఆ గేమ్కి సంబంధించిన ఇనిషియలైజేషన్ మొత్తం సెటప్ మొత్తం ఇవాళ చేద్దాం. అండ్ దీనివల్ల ఏమవుద్ది అంటే నెక్స్ట్ 3 పార్ట్స్లో, నెక్స్ట్ యాక్చువల్లీ 2 పార్ట్స్లో, పార్ట్ 3 అండ్ 4లో మీకు కేవలం మూవింగ్ ఇంప్లిమెంటేషన్ అండ్ విన్నర్ క్యాల్కులేషన్ ఇంప్లిమెంటేషన్ మాత్రమే ఉంటుంది. మిగతాదంతా సాల్వ్ అయిపోతుంది. ఓకే, నౌ ఇవాల్టి ఈ వీడియోలో నేను చెప్పేది మీకు బాగా అర్థం కావాలంటే మీకు ఒక బేసిక్ కాన్సెప్ట్ బాగా అర్థం అవ్వాలి. అదేంటి? మనకి XO ఆర్ ఈ టిక్ టాక్ టో గేమ్లో ఈ విధంగా మనకి రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి, అవునా? సో వీ హ్యావ్ టోటల్ 3 రోస్ అండ్ 3 కాలమ్స్. ఆల్రెడీ నేను మొన్న మీకు చెప్పాను, అవునా? సో బేసిక్గా దీంట్లో మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే దీంట్లో టోటల్ ఎన్ని సెల్స్ ఉన్నాయి? ఇది సెల్ నెంబర్ 1, సెల్ నెంబర్ 2, సెల్ నెంబర్ 3, సెల్ 4, సెల్ 5, సెల్ 6, సెల్ 7, సెల్ 8, సెల్ 9, అవునా? టోటల్ 9 సెల్స్ ఉన్నాయి. ఓకే, సో ఈచ్ ఆఫ్ ది 9 సెల్స్ అంటే ప్రతి ఒక్క సెల్ కూడాను ఐదర్ ఎక్స్ అవ్వచ్చు ఆర్ ఓ అవ్వచ్చు, అవునా కదా? సో బేసిక్గా ప్రతి సెల్లోనూ ఏదో ఒక వాల్యూ డెఫినెట్గా ఉండొచ్చు. సో మనం బేసిక్గా గేమ్ తయారు చేస్తున్నప్పుడు ప్రతి సెల్ లెవెల్లో వర్క్ చేయాలి. బికాజ్ ఒక యూజర్ దీని మీద క్లిక్ చేస్తే దీన్ని ఎక్స్ ఆర్ ఓ చేయాలి, దీని మీద క్లిక్ చేస్తే దీన్ని ఎక్స్ ఆర్ ఓ చేయాలి, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లిక్ చేస్తే దాన్ని ఎక్స్ ఆర్ ఓ చేయాలి. సో మనం సెల్ లెవెల్లో వర్క్ చేయాలి. డెవలప్ చేస్తున్నప్పుడు గ్రిడ్ మొత్తాన్ని ఒకేసారి డెవలప్ చేయలేం. గ్రిడ్ మొత్తాన్ని ఒక కైండ్ ఆఫ్ ఎలిమెంట్గా డిజైన్ చేయకూడదు. అప్పుడు ఏమవుద్ది? ఎక్కడ నొక్కినా ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గ్రిడ్ కాబట్టి ఒకేలాగా బిహేవియర్ ఉంటుంది. బట్ కాదు, మనకేంటి సెల్ లెవెల్లో బిహేవియర్ మారాలి, అంతే కదా? సో మనం విన్నరా లూజరా డ్రా అని చెప్పి కూడా ఎలా చెక్ చేస్తాం? బేసిక్గా సెల్ లెవెల్లో మ్యాచ్ అయ్యాయా, సో ఎనీ కాలమ్ ఆర్ ఎనీ రో ఆర్ ఎనీ డయాగ్నల్ మ్యాచ్ అయ్యాయా అనేది చెక్ చేస్తాం కదా. సో మనకి సెల్ లెవెల్లో వర్క్ జరగాలి. ఓకే, నౌ ద సెకండ్ ఇంపార్టెంట్ విషయం మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే సెల్ లెవెల్లో వర్క్ చేస్తూ లెట్స్ సే యూ హ్యావ్ ఓన్లీ 1 సెల్. ఓకే, సో మనకి కేవలం సెల్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, సెల్ అంటే ఏం లేదు, ఒక డబ్బా. ఓకే, సో ఇటువంటి ఒక గ్రిడ్లో ఒక డబ్బాని మనం సెల్ అంటున్నాం అంతే. ఇది ఒక డబ్బా అయితే ఈ డబ్బాని మనం సెల్ అంటున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర సెల్స్ మాత్రమే ఉన్నాయి, మీ దగ్గర గ్రిడ్స్ లేవు. సో మీరు సెల్స్ని యూజ్ చేసుకుని గ్రిడ్స్ని ఏ విధంగా బిల్డ్ చేస్తారు? గాట్ మై క్వశ్చన్? యూ ఓన్లీ హ్యావ్ సెల్స్, ఓకే, యూ డోంట్ హ్యావ్ గ్రిడ్స్, కానీ మీరు గ్రిడ్స్ని బిల్డ్ చేయాలి యూజింగ్ ద గివెన్ సెల్స్. హౌ కెన్ యూ డూ దాట్? సింపుల్. సో ఇటువంటి ఒక గ్రిడ్ని మీరు కేవలం సెల్స్తో బిల్డ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ 3 సెల్స్. ఇది ఒక సెల్, దాని పక్కన ఇంకొక సెల్ పెట్టండి, దాని పక్కన ఇంకొక సెల్ పెట్టండి. అప్పుడు ఏమైంది? ఇది ఒక రోగా క్రియేట్ అయింది, అవునా కాదా? మీరేం చేశారు? ఇది ఒక సింగిల్ సెల్, ఇది ఒక సింగిల్ సెల్, ఇది ఒక సింగిల్ సెల్. ఆ విధంగా 3 సింగిల్ సెల్స్ని కలిపి ఒక రోని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ రోని కలిపి ఇటువంటి రోస్ని 3 క్రియేట్ చేసి వాటిని కలిపి గ్రిడ్ చేయొచ్చు. అంటే అగైన్ టేక్ 1 మోర్ సెల్, దాన్ని ఇంకొక సెల్తో కలపండి, దీన్ని ఇంకొక సెల్తో కలపండి, అగైన్ ఇంకొక రో ఏర్పడింది. అగైన్ టేక్ 1 సెల్, నెక్స్ట్ సెల్, నెక్స్ట్ సెల్, ఇంకొక రో ఏర్పడింది. ఇప్పుడు ఈ 3 రోస్ని కలిపేయండి. అప్పుడు ఏమవుద్ది? ఇదొక రో, దాంట్లో 3 సెల్స్ ఉన్నాయి, ఇదొక రో, దాంట్లో 3 సెల్స్ ఉన్నాయి, ఇదొక రో, దాంట్లో అగైన్ 3 సెల్స్ ఉన్నాయి. ఇది ఏమైంది? సో ఒక రకంగా చూస్తే మీరు సెల్ 1, సెల్ 2, సెల్ 3, 4, 5, 6, 7, 8, 9 ఈ విధంగా మనకి గ్రిడ్ ఏర్పడింది. సో మీరు గ్రిడ్ని ఒకేసారి అట్ అ స్ట్రెచ్ క్రియేట్ చేయరు ఎప్పుడు కూడా. మీరు సెల్ లెవెల్ నుంచి బిల్డ్ చేసుకుంటూ, ఓకే, ఈ కేసులో 3 సెల్స్ని క్రియేట్ చేసి ఒక రోని, అదేవిధంగా 3 రోస్ని కలిపి ఒక గ్రిడ్ని తయారు చేస్తారు. ఇంతవరకు అర్థమైందా? గ్రేట్. సో బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, మన వంశీ భవానీ ఏదైతే ఇన్స్టాగ్రామ్ కోర్స్ రన్ అవుతుందో, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఫర్ బిగినర్స్, దాని మీద ఇవాళ రేపు ఇండిపెండెన్స్ డే ఆఫర్ రన్ అవుతుంది. VB20 అనే కోడ్ వాడితే అడిషనల్ 20% డిస్కౌంట్ లభిస్తుంది. ఆల్రెడీ 55% డిస్కౌంట్ ఉంది, దీని మీద ఎక్స్ట్రా ఇంకొక 20% డిస్కౌంట్ ఉంటుంది ఇఫ్ యూ యూజ్ VB20 బిఫోర్ టుమారో ఈవినింగ్. ఓకే, ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. ఇవాల్టి వీడియోలో నేను మీకు చెప్పే ఎక్స్ప్లెనేషన్ అండ్ కోడ్ మొత్తం కూడా
ఈ బ్లాగ్లో మెన్షన్ చేశాము. సో ఈ బ్లాగ్ యొక్క లింక్ కూడా నేను కమెంట్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీంట్లో ఇవాల్టి వీడియోలో ఉన్న కోడ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా ఉంటుంది. సో యూ కెన్ రెఫర్ దిస్ టు. ముందుగా మీరు ఏం చేయాలంటే ఏం చేయక్కర్లేదు, మీ సిస్టంలో ఆల్రెడీ పైథాన్ ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి. అన్న హౌ టు వెరిఫై అంటే సింపుల్గా సర్చ్లోకి వెళ్ళి CMD అని చెప్పి సర్చ్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. ఓపెన్ ద కమాండ్ ప్రాంప్ట్. ఈ కమాండ్ ప్రాంప్ట్లో సింపుల్గా పైథాన్ హైఫన్ వర్షన్ అని ఇవ్వండి. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాలిడ్ వర్షన్, ఎర్రర్ రాకుండా ఒక వర్షన్, ఇట్ కెన్ బి ఎనీథింగ్, 3 ఎనీథింగ్ ఏదైనా సరే ఒకవేళ మీకు కనబడుతుంది అనుకుంటే మీ సిస్టంలో పైథాన్ ఉన్నట్టు. కానీ ఒకవేళ మీరు పైథాన్ హైఫన్ వర్షన్ అని చెప్పి ఎంటర్ క్లిక్ చేస్తే ఒకవేళ మీకు ఎర్రర్ వస్తే మీ సిస్టంలో పైథాన్ లేనట్టు. ఆల్రెడీ వంశీ భవానీ ఛానల్లో ఒక వీడియో ఉంది, ఈ వీడియోని మీరు రెఫర్ చేయొచ్చు. ఓకే, నౌ కమింగ్ ఇన్ టు ద యాక్చువల్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, దాంట్లో tictacttoe.py అనే ఒక ఫైల్ క్రియేట్ చేశాను. అండ్ ఇప్పుడు ఇంకా కోడింగ్ని మొదలు పెడదాం. ఓకే, సో మనం ఈ వీడియోలో బేసిక్గా సెటప్ చేద్దాం అనమాట. మనకి కావాల్సిన UI, ఒక హై లెవెల్లో UIని సెటప్ చేద్దాం. నెక్స్ట్ వీడియోస్లో వీ కెన్ జస్ట్ హ్యావ్ ద లాజిక్ యాడెడ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? సో మీకు గుర్తుంటే ఆల్రెడీ పార్ట్ 1లో చెప్పాను, ఈ ప్రాజెక్ట్కి మనం GUI కోసం tkinter అనే లైబ్రరీని యూస్ చేస్తాం కదా. సో దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఆల్రెడీ పైథాన్ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, కాబట్టి అడిషనల్గా పిప్ ఇన్స్టాల్ చేసుకోకలేదు. జస్ట్ సే ఇంపోర్ట్ అండ్ tkinter యాజ్ tk. ఓకే, సో మనం ఈ కంప్లీట్ ప్రాజెక్ట్లో tk అనే పేరుతో tkinterని రెఫర్ చేయొచ్చు. ఓకే, నౌ మనం ఏం చేద్దాం? బేసిక్గా మన కంప్లీట్ ఈ గేమ్కి ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. అండ్ ఆ క్లాస్లో మనకు కావాల్సిన డేటాని క్లాస్ డేటాగా స్టోర్ చేసుకోవచ్చు. సో క్లాస్ పేరు మనం tictacttoe అని ఇద్దాం. tictacttoe అనే ఒక క్లాస్ క్రియేట్ చేసాం. అండ్ ఈ tictactoeలో మనం ముందుగా ఇనిషియలైజేషన్ కోసం ఒక ఇనిట్ ఫంక్షన్ని, మెథడ్ని డిఫైన్ చేద్దాం. ఆల్రెడీ దీని గురించి మనం పైథాన్ 30 days ఛాలెంజ్లో డిస్కస్ చేసాం. సో ప్లీజ్ రెఫర్ టు దాట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్ఫ్యూషన్. ఈ ఇనిట్ మెథడ్లో మనం ఏం చేస్తాం? మన క్లాస్లో మనం క్రియేట్ చేయబోతున్న డేటా ఎలిమెంట్స్ని ఇనిషియలైజ్ చేస్తాం. సో మన క్లాస్లో ముందుగా మనం కరెంట్ ప్లేయర్ అనే ఒక డేటా ఎలిమెంట్ని క్రియేట్ చేద్దాం. ఈ కరెంట్ ప్లేయర్ ఏం చెప్తుంది అంటే, ఈ కరెంట్ ప్లేయర్ ప్రతిసారి గేమ్ని ప్రస్తుతానికి ఎవరు ఆడుతున్నారు, X ఆడుతుందా O ఆడుతుందా అనేది మెన్షన్ చేస్తుంది. అండ్ దీని ఇనిషియలైజ్ మనం Xతో చేద్దాం. వాట్ డస్ దట్ మీన్? ప్రతిసారి గేమ్ని X అనే వాళ్ళే స్టార్ట్ చేస్తారు. ఓకే, సో సింప్లీ X అని ఇనిషియలైజ్ చేద్దాం. దట్ విల్ రెఫర్ టు అవర్ కరెంట్ ప్లేయర్. సో ప్రస్తుతానికి ఎవరు ఆడుతున్నారు, ఎందుకంటే మనం ముందుకు లేక గెలిచారా గెలవలేదా అని చెక్ చేయాలంటే ఎవరు ఆడుతున్నారు, ఎవరిది X ఎవరిది O తెలియదు, కాబట్టి మనం కరెంట్ ప్లేయర్ని ఇనిషియలైజ్ చేసుకుందాం. అండ్ ఇట్ విల్ ఆల్వేస్ స్టార్ట్ విత్ X. ఓకే, ఆ తర్వాత మన కంప్లీట్ గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్ మొత్తం కూడా మన tkinter లైబ్రరీ యొక్క విండోలో మనకి రన్ అవుతుంది. సో ఆ విండోలో మీరు ఈ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ గ్రిడ్ కోసం ఒక బోర్డ్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ బోర్డ్ అంటే అగైన్ యూ కెన్ నేమ్ ఇట్ ఎనీథింగ్. నా ఉద్దేశంలో బోర్డ్ అంటే ఏంటి అంటే, నౌ లెట్స్ సే ఇది క్రోమ్ విండో. ఈ క్రోమ్ విండోలో ఇక్కడ మీరు చూస్తే ఈ సెక్షన్ సర్చ్ సెక్షన్ కదా. ఆ విధంగా మనకి tkinter వాళ్ళు ఓపెన్ చేసే ఆ విండోలో మన గేమ్లో ఏదైతే గ్రిడ్ ఉందో ఆ గ్రిడ్ని నేను బోర్డ్ అని పిలుస్తున్నాను అంతే. ఇట్స్ జస్ట్ ద పార్ట్ ఆఫ్ ది కంప్లీట్ విండో. ఓకే, సో self.board బోర్డ్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్గా ఏంటి, ఇట్ హ్యాస్ టు బీ అ గ్రిడ్. సో ఇదేంటి అంటే ఇది మొత్తం గ్రిడ్ అండి. ఓకే, ఆ గ్రిడ్ లోపల ఈ 3 మళ్ళీ లిస్టులు ఏంటి అంటే ఇవి రోస్ అనమాట. సో ప్రతి రోలోనూ అగైన్ 3 సెల్స్ ఉంటాయి. ఆ సెల్లో X ఉండాలా O ఉండాలనేది యూజర్ ఆడే బట్టి ఫిక్స్ అవుతుంది. ఇనిషియల్గా అన్నీ ఎంటీఏ ఉంటాయి కాబట్టి ఎంటీ స్ట్రింగ్స్తో వాటిని ఇనిషియలైజ్ చేద్దాం. 3 ఎంటీ స్ట్రింగ్స్. ఓకే, సో దీన్నే కాపీ చేసి మిగతా 2 రోస్లో కూడా పేస్ట్ చేద్దాం. ఓకే, సో ఈ విధంగా మనం బోర్డ్ని ఇనిషియలైజ్ చేసాం. సో ఇందాక నుంచి విండో అంటున్నాను కదా, దాన్ని క్రియేట్ చేద్దాం. సో self.window. అగైన్ ఈ సెల్ఫ్ అంటే ఏంటి, ఇనిట్ అంటే ఏంటి అర్థం కాకపోతే మీకు పైథాన్ సరిగా ఇంకా నేర్చుకోలేదు, యూ కెన్ రెఫర్ టు పైథాన్ 30 days ఛాలెంజ్ ఆన్ వంశీ భవానీ. సో దీన్ని ఈ విండోని tkinterతో ఇనిషియలైజ్ చేద్దాం. సో మనం దాన్ని tk అని పిలిచాం కాబట్టి tk డాట్ మనకి దాంట్లో tk అనే క్లాస్ ఉంటుంది. జస్ట్ యూస్ దట్ tk అనే క్లాస్ అండ్ ఇనిషియలైజ్ ఇట్. సో ఈ విధంగా మనం మన విండోని ఇనిషియలైజ్ చేసాం. సో
సో ఈ విండోకి మీరు ఒక పేరుని ఇవ్వచ్చు. సో ఆ పేరుని మనం టిక్ టాక్ టోగా ఇద్దాం. సో సెల్ఫ్ డాట్ విండో డాట్ దానికి ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది విచ్ ఈస్ టైటిల్. సో టైటిల్ దాన్ని మనం టిక్ టాక్ టోగా ఇనిషియలైజ్ చేద్దాం. టిక్ టాక్ టో. ఓకే, ఆ తర్వాత ఈ ప్రతి సెల్లు ప్రస్తుతానికి ఏంటి, ఒక స్ట్రింగ్ అంతే కదా. సో ఇదొక ఎంటీ స్ట్రింగ్, ఇదొక ఎంటీ స్ట్రింగ్, ఇదొక ఎంటీ స్ట్రింగ్, ఇదొక ఎంటీ స్ట్రింగ్, ఇదొక ఎంటీ స్ట్రింగ్. ఆ విధంగా ప్రతిదీ ఏంటి, ఒక స్ట్రింగ్ మాత్రమే. బట్ యూజర్ ఆ గేమ్ని ఆడగలగాలి అంటే ప్రతి సెల్ ఒక బటన్ అయి ఉండాలి. అప్పుడే కదా క్లిక్ చేస్తే ఎక్స్ ఆర్ ఓ ఎంటర్ చేయగలడు, అవునా కదా. కాబట్టి మనం బటన్స్ని కూడా క్రియేట్ చేయాలి. సో సింప్లీ సెల్ఫ్ డాట్ బటన్స్ అని చెప్పి ఇంకొక డేటా ఎలిమెంట్ని క్రియేట్ చేద్దాం. అండ్ దీన్ని ప్రస్తుతానికి ఒక ఎంటీ లిస్ట్తో ఇనిషియలైజ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి, బటన్స్ని క్రియేట్ చేయాలి. బటన్స్ కూడా GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో భాగమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ VS కోడ్ విండోలో ఇక్కడ రన్ అనే ఒక బటన్ ఉంది. దీన్ని మీద క్లిక్ చేస్తే ఏం జరగాలి అనేది కోడ్. బట్ ఈ బటన్ ఏంటి, దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ GUI కదా. కాబట్టి మనం టీక్ ఎంటర్ని మళ్ళీ ఇక్కడ బటన్స్ని క్రియేట్ చేయడం కోసం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి మొత్తం ఎన్ని బటన్స్ కావాలి, ఎన్ని సెల్స్ ఉంటే అన్ని బటన్స్. ఎన్ని సెల్స్ ఉన్నాయి, 9. కాబట్టి 9 బటన్స్ కావాలి. మనం ఏం చేద్దామంటే బేసిక్గా ఇందాక చెప్పిన లాజిక్ని యూజ్ చేద్దాం. ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్స్ క్రియేట్ చేద్దాం, ఆ బటన్స్ని కలిపి ఒక రో క్రియేట్ చేద్దాం, ఆ రోస్ని కలిపి గ్రిడ్ని క్రియేట్ చేద్దాం. వాట్ యూ సే, గాట్ ఇట్, గ్రేట్. సో మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోస్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఫర్ I ఇన్ రేంజ్ 3 అంటే 3 సార్లు, బికాజ్ మనకి టోటల్ 3 రోస్ కావాలి. ఆ 3 రోస్ని కలిపితేనే ఒక గ్రిడ్ అవుద్ది. ఓకే, సో ప్రతి ఐకి గాను మనం ఏం చేద్దాం, ఒక రోని క్రియేట్ చేద్దాం. అండ్ ఈ లిస్ట్లో మన ఇండివిజువల్ బటన్స్ని యాడ్ చేద్దాం. అండ్ ఫైనల్గా మన టోటల్ కైండ్ ఆఫ్ బటన్స్లోకి ఈ రోస్ని, అగైన్ ఈ బటన్స్ అంటే ఏంటనుకుంటున్నారు, దిస్ విల్ బీ ఆర్ గ్రిడ్. సో దీన్ని నేను కావాలంటే బటన్స్ గ్రిడ్ అని చెప్పి కూడా పిలవచ్చు. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ప్రతి ఐకి గాను ఒక రోని క్రియేట్ చేద్దాం. ఆ రో లోపలికి మన ఇండివిజువల్ 3 సెల్స్ని యాడ్ చేద్దాం. ఆ 3 సెల్స్తో కలిగిన ఈ రోని మన బటన్స్ గ్రిడ్లోకి యాడ్ చేద్దాం. గాట్ ఇట్. సో ప్రతి రోలోనూ మనకి 3 ఇండివిజువల్ బటన్స్ కావాలి. సో దానికోసం అగైన్ ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఫర్ జే వాడదాం ఈసారి. జే ఇన్ అగైన్ 3 కావాలి కాబట్టి రేంజ్ ఆఫ్ 3. అండ్ దీంట్లో మనం ఏం చేయాలి, ఇండివిజువల్ బటన్స్ని క్రియేట్ చేసి దాన్ని రోలోకి ఇన్సర్ట్ చేయాలి. సో బటన్ ఈజ్ ఈక్వల్ టు టీకే డాట్ బటన్. ఎందుకంటే UI కాబట్టి మనం అగైన్ టీక్ ఎంటర్ని యూజ్ చేసుకోవాలి. టీకే డాట్ బటన్. అండ్ దీంట్లో మనం బేసిక్గా ఏ విండోలో దీన్ని అటాచ్ చేయాలి, ఇట్ ఈస్ సెల్ఫ్ డాట్ విండో విచ్ వీ హ్యావ్ ప్రీవియస్లీ ఇనిషియలైజ్డ్. ఓకే, సెల్ఫ్ డాట్ విండోలో దీని టెక్స్ట్ ఏమై ఉండాలి, స్టార్టింగ్ ఇట్ షుడ్ బి అగైన్ ఎంటీ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ. అండ్ ఆ తర్వాత దీని విడ్త్ అండ్ హైట్ ఎంత ఉండాలి, 20:10 ఉంటే బాగుంటుంది. సో విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 20 అండ్ హైట్ ఈజ్ ఈక్వల్ టు హైట్ HEIGHT హైట్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇద్దాం. దాంతోపాటు ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడల్లా ఏం జరగాలి అని చెప్పాలంటే మీరు కమాండ్ అనే ఒక కైండ్ ఆఫ్ పారామీటర్ని యూస్ చేసి ఆ కమాండ్లో ఒక లాంబ్డా ఫంక్షన్ని పాస్ చేసి ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడల్లా ఏం జరగాలి అని చెప్పచ్చు. బట్ ఈ లాంబ్డా ఫంక్షన్ని మనం యాక్చువల్లీ నెక్స్ట్ పార్ట్లో క్రియేట్ చేస్తాం. సో ప్రస్తుతానికి యూ క్యాన్ ఇగ్నోర్ దిస్. ఓకే, సో ఈ విధంగా బటన్ని క్రియేట్ చేసాం. సో ఈ బటన్ ఏంటి, ఈ బటన్ టీకే బటన్ అంటే టీక్ ఎంటర్ యొక్క బటన్. సో దీంట్లో మనకి ఒక ప్రాపర్టీ ఉంటుంది, అదేంటి, దీని యొక్క గ్రిడ్ అంటే దీని పొజిషన్ ఏంటి అని చెప్పి. దీని పొజిషన్ ఏమవుద్ది, బేసిక్గా I ఈజ్ ద రో నంబర్ అండ్ J ఈజ్ ద కాలమ్ నంబర్, అంతే కదా. సో రో ఈజ్ ఈక్వల్ టు I, కాలమ్ ఈజ్ ఈక్వల్ టు J అని చెప్పి ఇచ్చేయచ్చు. ఓకే, ఆ తర్వాత ఇందాక చెప్పినట్లుగా మనం రోలోకి ఈ యొక్క బటన్ని యాడ్ చేస్తాం. సో ఇది ఫర్ లూప్ కాబట్టి 3 సార్లు రన్ అవుతుంది. అండ్ ఆ 3 సార్లు ఆ రోలోకి ఏమవుతుంది, ఆ రోలోకి బేసిక్లీ మన బటన్స్ 3 సార్లు యాడ్ అవుతాయి. సో ప్రతి రోలోనూ 3 బటన్స్ వస్తాయి. సో ఈ విధంగా బటన్స్ క్రియేట్ చేశాక అప్పుడు ఏం చేయాలి, ఈ మన పాత ఫర్ లూప్లోకి వచ్చేయాలి విచ్ ఈస్ ఫర్ I ఇన్ రేంజ్ 3. దీంట్లో ఏం చేస్తాం, బేసిక్గా మొత్తం ఒక రో క్రియేట్ అయ్యాక సెల్ఫ్ డాట్ మన బటన్స్ గ్రిడ్లోకి డాట్ అపెండ్, బేసిక్గా ఈ రోని అపెండ్ చేస్తాం. దట్స్ ఇట్. సో ఈ విధంగా మన ఇనిషియలైజేషన్ ఆఫ్ ది కంప్లీట్ గేమ్ అనేది క్రియేట్ చేసాం.
సో ఈ గేమ్ని మీరు రన్ చేయాలంటే ఏం చేయాలి? బేసిక్గా మనకి టీకింటర్లో ఆ అప్లికేషన్ రన్ అవ్వాలి అంటే లెట్స్ డిఫైన్ దాట్ రన్. అగైన్ దిస్ ఈజ్ ఎ సింటాక్స్. యాక్చువల్లీ మనం సెల్ఫ్ డాట్ ఏదైతే విండో క్రియేట్ చేసామో దాన్ని మెయిన్ లూప్ అనే ఒక కైండ్ ఆఫ్ మెథడ్తో రన్ చేయొచ్చు. సో ఆ మెయిన్ లూప్ అనేది ఇచ్చేది కూడా అగైన్ టీకింటరే. సో మెయిన్ లూప్ అండ్ జస్ట్ కాల్ దట్. ఓకే, సో నౌ ఇఫ్ యూ వాంట్ టు రన్ దిస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ జస్ట్ దీన్ని గేమ్ అనే ఒక వేరియబుల్లోకి ఇన్స్టేట్ చేసుకోండి. మన క్లాస్ పేరు ఏంటి? టిక్ టాక్ టో. ఇప్పుడు దీన్ని రన్ చేయాలంటే దానిలోని రన్ని కాల్ చేయాలి. సో .run రన్. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇప్పుడు దీన్ని మీరు సేవ్ చేయొచ్చు. Ctrl+S టు సేవ్ అండ్ రన్ చేద్దాం. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ రన్ బటన్. ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీరు చూస్తే మనకు కావాల్సినట్టుగా ఎస్ ఒక గ్రిడ్ క్రియేట్ అయింది అండ్ ప్రతి గ్రిడ్ ఎలిమెంట్ కూడా మీరు చూస్తే ఇట్స్ అ బటన్. ఓకే, ప్రస్తుతానికి ఆ బటన్ పనిచేయట్లేదు బికాస్ మనం ఆ ల్యాండా ఫంక్షన్ని డిఫైన్ చేయలేదు. బట్ యా, మనకు కావాల్సిన ఇనిషియలైజేషన్ జరిగిపోయింది. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డెఫినెట్లీ ప్రాక్టీస్ చేయండి, అప్పుడే దీన్ని మీరు రీక్రియేట్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. రేపటి వరకు మన డిస్కౌంట్ అనేది రన్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.